RTI Live News. Ask for right. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్ నియోజకవర్గం చింతల మానేపల్లి మండలంలోని బాబాసాగర్ గ్రామ పంచాయతీలో నాయకపుగూడలో ట్రైబల్ వెల్ఫేర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు లేక పాఠశాల మూతపడి ఉందని విద్యార్థులకు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని వర్షాకాలంలో బ్రిడ్జి అసంపూర్తిగా ఉన్నందున నాయకపుగూడ ప్రజలను రాకపోకలకు నానా అవస్థలు పడుతున్నామని దేవుడే దిక్కు అంటూ బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవనం కొనసాగిస్తున్నామని అధికారులకు ప్రజాప్రతినిధులకు స్థానిక నాయకులకు చెప్పినా పట్టించుకోవడం లేదని దేవుడే దిక్కు మాకు అంటున్నారు. పాఠశాల ఉన్నా లేనట్లుగా ఉందని పిల్లలకు చదువులు నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కిన్నెర సత్తన్న, కిన్నెర బుచ్చయ్య, కిన్నెర కృష్ణయ్య, తోషంగుల పోసం, నారాయణ, ఆయుధ బాపు, వెంకటేష్, లక్ష్మణ్ గ్రామస్తులు పాల్గొన్నారు. మాకు ఈ నాయకగూడ ఐటీడీఎస్ స్కూలు బంద్ అయ్యి 8 సంవత్సరాలు ఎక్కువనే అవుతుంది. మేము అంతకుముందు అధికారులకు ఓలికి చెప్పినా కానీ ఎమ్మెల్యేకి కానీ ఓలికి చెప్పిన మామూలు పట్టించుకోలే, సర్పంచ్గా పట్టించుకోలే. మా నాయకగూడ పరిస్థితి ఇట్లున్నది కాబట్టి ఇకనన్నా గవర్నమెంట్ దీన్ని కాళ్ళు తెరిచి మీ స్కూల్ని మా పిల్లలకు కొంచెం ఒక టీచర్ని ఐటీడీఏ నుంచి టీచర్ని పంపించి మాకు స్కూల్ తెరిపించాలని కోరుతున్నాం. దీని గురించి అధికారులకు చెప్పారా? చెప్పినాం. ఎంఈఓ వీళ్ళకి చెప్తే వాగున్నదిగా వాగు నుంచి చెవులత్తలేని చెప్పండి మీ సమస్య చెప్పండి. ఇప్పుడు మాకు నాయకగూడకు మా ఇబ్బంది ఏంది, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇగో అంగన్వాడీ బిల్డింగ్ చూడ నీళ్ళల్లో మునుగుతా తేలుతుంది. ఎప్పుడు మంజూరైంది? అది దాదాపు 8-9 సంవత్సరాలు అవుతుంది. కోనేరు కోనప్ప పీరియడ్లో ఇది సర్పంచ్ కత్యాల సుశీల వాళ్ళ కొడుకు భీమేశు, కొండు లక్ష్మయ్య కాంట్రాక్టరు ఆ విధంగా అడిగి చేసారు. దాన్ని అట్లనే ఉంచేళ్ళు. ఇప్పుడు దాన్ని భూమిని అమ్ముకుంటాగా నిన్న మాట్లాడుతుండాల నాన్న, ₹1,00,000 గుంట అమ్ముకుంటాడట. ఇప్పుడు ఈ సీసీ రోడ్డు చూడు, మధ్యలో వరకు బందెల ఇంటి వరకు వేసిండ్లు, మొత్తం వేసినట్టు పైసలు లేపుకున్నారు. ఇక్కడ కాకుండా బాపూరు గ్రామ పంచాయతీల పైసలు జమ చేసి పైసలు లేపుకున్నారు. మళ్ళీ మాకు ఐటీడీఎస్ స్కూల్స్గా ఎంత సీసీ రోడ్డుది అందాజ అది 10 లక్షల మరి ఎంతనో ఎమ్మెల్యే సాబ్ పెట్టించాడు మొత్తం రోడ్ ఇక్కడ నుంచి అక్కడి వరకు. ఎమ్మెల్యే కోనేరు కొనప్పుండగానే దాన్ని సగం వేసిండ్లు, మొత్తానికి బిల్లు లేపుకున్నారు. ఇక్కడ అయితే బయట పడుతుందని బాపూరు గ్రామ పంచాయతీల పైసలు జమ చేసి పైసలు లేపుకున్నారు. మళ్ళీ మాకు ఐటీడీఎస్ స్కూల్స్గా మూతవాడి ఉన్నది. వచ్చిన వాళ్ళకు ఓలోళ్ళకి చెప్పినాం కానీ అది ఏం కాలే ఇంకా ఇప్పటి వరకు. అయితే మొన్న ఈఓ మేడం గారు 15 రోజులు అవుతుందేమో, వాళ్ళు ఇద్దరు మనసులో పంపిస్తే నేను అక్కడ కొమరంభీం దగ్గర ఉంటే టర్నింగ్ కాడ నాయకగూడ ఏదైనా అంటే వాగు దాటాల సార్ అని నాగు దాటాలు అనవని అట్లా చూపెట్టని వచ్చి వాళ్ళకు చూపెట్టడం జరిగింది. మరి ఇప్పటి వరకు అయితే దాని గురించి మాకైతే ఏం స్పందన రాలే. ఇప్పుడు మాకు రాకపోకటచ్చుగా చాలా ఇబ్బంది అవుతుంది. ఆ పిల్లర్లు లేకున్నా కానీ మరి కొత్తగానన్నా బిర్జీ వలన ఇప్పుడున్న గెలిచిన ఎమ్మెల్యేస్గా శాంక్షన్ చేయించుకోవచ్చు. ఇప్పుడు అదుసుగా మొత్తం మరి దాని డబ్బులు మొత్తం లేపుకొని తినాలా, పర్సెంటేజ్లు ఎక్కువ తీసుకొని తినాలా. అందుకోసం మరి ఆ బిర్జీ ఆగుడు కారణం. ఇంతకుముందు 10 సంవత్సరాలు పరిపాలించిన పాలకుల నిర్లక్ష్యం వల్ల అది బిర్జీ ఆగిపోయింది. ఇగో ఇచ్చు ఆగిపోయింది. గతంలో చనిపోయినట్టు కూడా మా పెద్దనాన్న కొడుకే ఇక్కడ నుంచి కచ్చలంలో తీసుకుపోయినాం. అది ఆడ ఆటోలో కూర్చుండబెట్టగానే పానం వెళ్ళిపోయింది. 3 పిల్లగాళ్ళ తండ్రి కిన్నెర సంతోషం. వర్షాకాలం వస్తే వర్షాకాలం వస్తే మాకు చాలా బాధ. ఇప్పుడు గొల్ల సోనమైన రంగన్న అలా బిడ్డ డెలివరీకి ఉంటే ఇట్లా వాగు దాటకుంటుంటే ఇటు చీపురుతో పోషమ్మకాయ నుంచి అనుకోడకెళ్ళే రోడ్డు ఉన్నది. ఆ పోషమ్మ కాడి వరకు ఆ పోషమ్మ కారు నుంచి ఆడ నార్మల్ డెలివరీ అయ్యేపటికి బతికి బయటపడే దేవుడు మాకు సహకరించేపటికి అట్లా మాకు మంచితనం అట్లా అయింది. మళ్ళీ ఏం సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు మాకు ఆ విటెడ్ స్కూల్ పోటీ మళ్ళీ ఆ బోరు అలా ఉన్న మోటార్ అయినా కానీ మరి సర్పంచ్ పట్టుకనే వీళ్ళు పట్టుకపోయి వాళ్ళు పట్టుకోమేలా అని అడావిడి చేసిండు. కథ ఆ మోటార్ ఎడపోయింది, దాని మీద ఉన్న ట్యాంక్ ఎడపోయింది. ఏది పోయినా కానీ మా నాయకగూడకు పట్టించుకునే నాదుడు లేడు. ఇంకేం సమస్యలు?
ఇప్పుడు మాకు మళ్ళా జ్వరాలు వస్తాయి చూడ నీళ్ళు ఇట్లా కూడా వస్తాయి వీటికి తోవలేదా వీటికి తోవలేదు వాళ్ళు మొత్తం ఎత్తు చేసి వెళ్ళాలి నాలు లేదు అటు అట్లా ఇక ఈ పరిస్థితి ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా తగ్గినాయి లేకుంటే ఈ గోడ దాన్ని మరుగుదొడ్లు అయ్యి ఇప్పుడు కట్టనోళ్ళయి అందరి 20 లక్షలు ఎక్కువనే మొత్తం డబ్బులు లేపుకున్నారు. మేము లాటరూమ్ కట్టు నేను మొదలు పెడుతున్నా సార్ అని ఇప్పుడున్న సెక్రటరీ దగ్గర పోయి నేను మొదలు పెడుతున్నాను, మరి నాకు బిల్లు ఇస్తారా సార్ అని నేను పోయి అడిగితే మొత్తం అందరి పేరు బాపురు గ్రామ పంచాయతీ చెక్కు జమ చేసి పైసలు లేపుకున్నాను. అక్కడ తగ్గేసి ఇటు వేయలే ఇటు వేయాలి ఎందుకు మరి ఇటు కూడా ఉన్నదేమో వేసినట్టు మొత్తం పైసలు లేపుకున్నాను. ఇంకే అది పర్సెంట్ తీసుగా లాస్ట్ కత్తాయి నీళ్ళు లేవు, రోడ్డు లేదు, ఏది సిమెంట్ ఇటు పైపులు వేయలేదమ్మా? వేయలేదా? మీరు కాంకర దొరుకుతలేదా అని కాంకర దొరుకుతలేదు మిషన్ పక్కన పైపులు కూడా వేయలే. అక్కడ కాంట్రాక్ట్ ఎవరు చేసింది? కాంట్రాక్టర్ అది ఎవరితో చేపించింది అది అలాగే ఏ ఊరు? బాబా సార్ నాయక కూడా ఇప్పుడు మిషన్ పక్కన నీళ్ళు పైపులు వేయలేదు. ఏది లేదు. ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి కత్తెర మల్లేసు 5 సంవత్సరాలు చేసిండు, కత్తెరల సుశీల 10 సంవత్సరాలు చేసింది. కోన పీరియడ్లోనే ఏమి లేదు. నీళ్లు గాడికి ఆ పైపు లైన్ ఆడికి వేస్తామన్నాడు, వేసులేదండి. ఇప్పుడు ఆ రోడ్డు సిమెంట్ రోడ్డు వాళ్ళు బంగాళ పరేసుని పొత్తు కలుపుకొని చేసిండు. ఇక్కడ నుంచి అక్కడి వరకు మొత్తం కొలిచింది, ఇంకా అలా సడకుని కలిసి కొలిచింది అచ్చుకు వేస్తామని. ఈ రోడ్ వేయకుండా పైసలు లేపుకున్నాను. బాపూరు గ్రామ పంచాయతీలో పైసలు జమ చేసి పైసలు లేపుకున్నాను. మళ్ళీ ఇంకేం మళ్ళా లాట్రూమ్ బాత్రూమ్ల పైసలు అవి 18-20 లక్షలు. సెక్రటరీ చనిపోయిండు. ఇక ఇదే ఛాన్స్ అని అంత ఉన్న పైసలు మొత్తం లాట్రూమ్ బాత్రూమ్ లో ఒక్క రూపాయి లేకుండా ఇప్పుడు నా పేరు మీద సోలేపి. మీకు లేపినట్టు తెలుసు? మేము లాట్రూమ్ బాత్రూమ్ కట్టుకుంటాం సార్ అని ఉన్న సెక్రటరీ దగ్గర పోతే నీ పేరు మీద పైసలు లేచున్నాయి కదా అంటాను. అరే గిట్టెట్లా అని అంటే మేమేం చేస్తాం మరి, ఉన్న సెక్రటరీ పోయినసారి వాళ్ళు ఏం చేసారు ఇప్పుడు నాకైతే ఏం తెలియదు. నేను అందులో ఇప్పుడు నీకు ఒక్కరికి ఇస్తే నువ్వు కట్టుకున్నావని నీకు ఒక్కరికి తున్న వాళ్ళందరూ నా మీద పడతా అంటాను. ఇప్పుడు నాయక కూడా ఉంటాయి నా 50 కడపదు అనుకుంటా. ఎవరికి అడ్వాన్స్ కూడా ఇవ్వాలి, అడ్వాన్స్ తీరాలి. అడ్వాన్స్ లేదు, నేను కట్టుకున్నా అది కంప్లీట్ మొదలు పెట్టాక నేను సెక్రటరీ దగ్గర పోయినా, నేను ఇట్లా కట్టుకుంటాను మరి నాకు బిల్ ఇస్తా సార్ అని. నేనైతే బిల్ ఇచ్చి తలుచుకోలే, నేను నాతో కాదని అన్నారు. ఏ సెక్రటరీ? ఏం పేరు సెక్రటరీ? ఇప్పుడు ఉన్నాయన పోయినా చనిపోయిన ఆయన యాదవ్ గొల్ల అమరేందర్ యాదవ్. ఇప్పుడు వచ్చిన ఆయన అడిగిందా మరి? ఇప్పుడు వచ్చిన ఆయన అడిగిన నేను ముత్తినపేట ఆయన అడిగితే నేను నీకు ఒక్కరికి తున్న వాళ్ళందరూ రాయమరి వాడతాలన్నా. అవును, నేను అందులో ఏలు పెట్టుడే కుదరది. లేపింది వాస్తవం, లేపింది మాత్రం వాస్తవం. 18 లక్షలు నేను అది నిన్న పొద్దున మళ్ళిస్తాను అన్న. లాట్రూమ్ బాత్రూమ్ పైసలు చూడ లేపుకున్నాడు. బాపూర్లో కోటేసి ఇల్లు మంచిగా కట్టుకున్నాడు. నీకు ఆ ఇల్లు అని లేదు అంటే 18 లక్షలు కాదు కానీ 12 లక్షలు అవి లేపినాయి అని అంటాడు. నేను ఏం పేరు? కార్యదర్శి. కార్యదర్శి పేరు? కార్యదర్శి కాదు, నేను వాళ్ళ సుశీల వాళ్ళ సర్పంచ్ వాళ్ళ భర్తను అడిగిన. ఇప్పుడు కార్యదర్శి ఎవరు అంటాను? ఇప్పుడు కార్యదర్శి ప్రజెంట్ ఇప్పుడు కారవారా కార్యదర్శి ఇప్పుడు సెక్రటరీ లేడా? ఇప్పుడు సెక్రటరీ ఉన్నాడు. ఏం పేరు ఆయన? ముత్తినపేట ఆయన శంకరా. ఇప్పుడు మీరు ఏదో అన్నారు కదా, ఇంకేం సమస్య ఉన్నది అన్నారు? అంగన్వాడి బిల్డింగ్ ఉన్నది ఆడ కట్టినరా? పునాది నీళ్ళలో ఉన్నది. ఇప్పుడు నీళ్ళే ఉన్నాయి. నీళ్ళల్లో అంగన్వాడి కేంద్రంలో పనిచేస్తుంది. వచ్చి ఆడ ఇంటి అది ఆ నీళ్ళలోనే ఉన్నది. మొత్తం నీళ్ళు ఉన్నాయి, నీళ్ళలోనే నిలబడి ఉన్నాయి. ఎవరు చేసారు? ఎవరు చేసారు? ఇదే సర్పంచ్ కొడుకును కొండల స్వామి స్టార్ట్ చేశారు కోనప్ప పీరియడ్లో. భూమి లెవెల్ చేసారు, అది ఆడిని ఆగింది. ఇప్పుడు రేట్ అయితే ఆ జాగని గుంటకు 1 లక్ష రూపాయల గుంట, 2 లక్షల గుంట అమ్ముకుంటాకు రెడీ ఉంది. అది గవర్నమెంట్కి అయింది కదా, అంగన్వాడికి అయింది కదా. అంగన్వాడికి అయింది కానీ మేము సొంతంగా ఉన్నాం.
రేట్ అయితే అమ్ముకుంటామని మాట్లాడతాం. అది ఎన్ని సంవత్సరాలు అయింది కట్టి? అది మొదలుపెట్టి దాదాపు 8-9 సంవత్సరాలు అవుతుంది. ఇంకేం సమస్య ఉంది? మళ్ళీ మాకు ఐటీడీఏ స్కూల్ మూతపడ్డది. మళ్ళీ మా నాయక కూడా బిర్జిస్ నువ్వు బాగా చూసినావుగా. వర్షాకాలం అయితే ఇక మాకు చాలా ఇబ్బంది. మా తమ్ముడు కూడా తెచ్చిండు పోకనే విన్నావా. ఇలా ముగ్గురు పిల్ల తండ్రి 5 నెలల పొలగాడు ఉన్నది విన్నావా.